నా పేరు నత్తా యోనారాజు. నేను వ్యవస్థాపక పివి రామాల మానాడు జాతీయ అధ్యక్షుడిని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పేద బడుగు బలహీన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. మళ్ళీ జగన్ గారు సీఎం అవటానికి మాల మహానాడుగా నా వంతుగా రాష్ట్రం అంతా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు సీఎం కావాలనే నినాదంతో నేను ముందుకెళ్తా ఉంది. ఇది 4వ జిల్లా. ఫస్ట్ ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించా. ఆ తర్వాత గుంటూరు జిల్లా, నెక్స్ట్ ఏలూరు జిల్లా, 4వ జిల్లాగా మన నెల్లూరు జిల్లా వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలకి 2700 కోట్లు ఇచ్చాడు. ఆయన ఏదో 1,00,000 కోట్లు, ఒక 50,000 కోట్లు ఇచ్చినట్టు ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. ఎస్సీలకి తీరని ద్రోహం చేశాడు. ఎస్సీ సప్లై నిధులు లేవు, ఎస్సీలకి అసలు కార్పొరేషన్ నిధులు లేవని రకరకాలుగా ఓసరవలిలాగా మాట్లాడుతున్నాడు. దానికి నేను చంద్రబాబు నాయుడికిను రాష్ట్ర ప్రజలకి చెప్పే సమాధానం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 70,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించాడు. ఎవరన్నా టీడీపీ వారు ఆర్టీ అడిగితే తెలుసుద్ది. ఎందుకంటే 2,000 కోట్లు ఇచ్చి, 2,700 కోట్లు ఇచ్చి మీడియాటర్లు 2,000 కోట్లు దెబ్బేసి 700 కోట్లు ప్రజలకు అందినాయి 14 నుండి 19 వరకు. మీడియాటింగ్ లేకుండా 70,000 కోట్లు డైరెక్ట్గా పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీలకి చేరినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, చంద్రబాబు నాయుడు గొప్ప. అందుగురించే మాల మహానాయుడు తరపున మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని, ఇలాంటి ఓసరవల్లి చంద్రబాబు నాయుడిని పూర్తిగా రాజకీయ సమాధి చేయాలని మేము కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా 4,507 పోస్టులు ఇచ్చాడు. ఇంచుమించుగా అంటే ఇన్ని పోస్టులు ఓన్లీ ఎస్సీలకి 59 తెగలకి ఇన్ని పోస్టులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఒక డిప్యూటీ సీఎం, ఒక హోమ్ మినిస్టరు, 3 మినిస్టర్లు ఇచ్చాడు. ఒక శాసన మండలి చైర్మన్, ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్, జడ్పీ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, మేయర్లు, రకరకాలుగా అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకుంటా ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారు అని పదే పదే హేళన చేస్తారు. మాలల్ని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉంటారు. ఈ మహాకూటమి పెట్టి ఓట్ బ్యాంక్ లేని బీజేపీని రాష్ట్రంలో తీసుకొచ్చి మరి మణిపూర్ చేయడానికి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రాన్ని మీరు రావణ కాష్ట చేయడానికి మళ్ళీ బీజేపీని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. పావలా కళ్యాణ్కి అక్కడ డిపాజిట్లు కూడా ఉండవు. ముందు ఇల్లు సరి చేసుకుని ఆయన, నీకు కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా 20 సీట్లు తీసుకున్నావు. మీ కూటమికి నాకు తెలుసా 20 సీట్లు కూడా రావు. ఎందుకంటే నీకు విలువలు, విశ్వనీయత అంటే తెలియదు. నీకు ఎజెండా లేదు. కాపులందరూ ఒక 50-60 సీట్లు తీసుకుంటే కాపులను మేము సీఎం గానే, డిప్యూటీ సీఎం గానే చూద్దామంటే నీకు పోటీ చేసే దగ్గర డిపాజిట్లు ఉండవు. నేను రాష్ట్ర ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నా, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 100 సీట్లు పైగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలను ఎత్తిపెట్టుకొని చూస్తున్న మహనీయుడు, గణనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకున్నందుకు మళ్ళీ మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం. వీళ్ళని పూర్తిగా కూటమిని రాజకీయ సన్యాసం చేద్దామని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్.